హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అమ్మవారి అలంకరణ కోసం కొన్ని థింగ్స్ని అయితే మేక్ చేస్తున్నాను. ఫస్ట్ది కాయిన్ మాల అండి. ఈ కాయిన్ మాల అలాగే నేను ఇంకా కొన్ని మేక్ చేయాలనుకుంటున్నాను. వాటి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ కొన్ని మేక్ చేశాను, దాంతోపాటు ఈ ఇయర్ కూడా కొన్ని మేక్ చేశాను. బయట అలాగే ఆన్లైన్స్లో అమ్మవారిని డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ చాలానే ఉన్నాయి, కానీ నా చేతులతో ఇలా నేను కొన్ని మేక్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వీటిని నేను లాస్ట్ ఇయర్ మేక్ చేశాను. కార్డ్బోర్డ్ షీట్స్ అలాగే పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితోటి ఈ లోటస్ని మేక్ చేశాను. అలాగే ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ తోరణాలు లాంటివి ప్రిపేర్ చేశాను. వీటన్నిటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. వీటిని వేస్ట్గా ఉండే కార్డ్బోర్డ్ షీట్ని పడేయకుండా రీయూజ్ చేసి నేను ఈ విధంగా మేక్ చేశాను. డెకోర్ ఐటమ్స్గా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక మన మెయిన్ మ్యాటర్ కాయిన్స్ మాల విషయానికి వస్తే, వీటిని నేను చిన్నది ఒకటి అలాగే పెద్ద సైజు 2 రకాల మాలను మేక్ చేశానండి. మనము ఈ కాయిన్స్ మాలను మేక్ చేసుకోవడానికి జ్యువెలరీ మేకింగ్ థ్రెడ్ కావాలి. మన దగ్గర ఈ థ్రెడ్ ఉంటే దీన్ని యూజ్ చేసుకొని మేక్ చేసుకోవచ్చు. లేదంటే కాటన్ థ్రెడ్ని 4 ఫోల్డింగ్స్ అయినా లేదంటే 8 ఫోల్డింగ్స్ అయినా చేసుకొని మనము ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ వైర్ ప్లేస్లో మనం ఆ థ్రెడ్తో కూడా మాలని మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఎంత లెంత్ కావాలో మెజర్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక సైడ్ ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలి. 2-3 టైమ్స్ నాట్ వేసుకొని ఈ విధంగా లాగామంటే మనకి ఈ వైర్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కాయిన్స్ని అలాగే ఈ వైట్ పర్ల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ పర్ల్స్ని అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ వైట్ పర్ల్స్ని యూజ్ చేస్తున్నానండి. 5mm వైట్ పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. మనకి ఈ కాయిన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో నార్మల్గా ఉంటాయి, ఇంకొకటేమో ఇలా హోల్స్ లాగా వచ్చి ఇవేమో జ్యువెలరీ మేకింగ్కి సంబంధించిన కాయిన్స్ అండి. ఇంకొక కాయిన్స్ ఏమో మనం మగ్గం వర్క్కి యూజ్ చేస్తాం కదా, ఆ కాయిన్స్. ఇలా 2 రకాల కాయిన్స్ ఉంటాయి. వాటిల్లో నేను జ్యువెలరీ మేకింగ్ సంబంధించిన కాయిన్స్ని యూజ్ చేసి అమ్మవారికి ఇలా మాలను అనేది మేక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ 4 పర్ల్స్ని ఎక్కిస్తున్నాను ఈ వైర్లోకి. ఈ విధంగా ఫస్ట్ మనం 4 పర్ల్స్ ఎక్కించిన తర్వాత ఒక కాయిన్ని ఎక్కించుకోవాలి. ఇలా 4 పర్ల్స్ ఎక్కించడం వలన మనకి కాయిన్కి మధ్య కొంచెం గ్యాప్ లాగా వస్తుంది. అలా కాకుండా మనం ఈ పర్ల్స్ ఏమి ఎక్కించకపోయామంటే ఒకదాని పక్కనే ఒకటి వచ్చేసి మనకి లుక్ అనేది అంత నీట్గా ఉండదు. అందుకని నేను ఈ పర్ల్స్ని అనేది ఎక్కిస్తున్నాను. అలాగే మధ్యలో ఈ వైట్ పర్ల్స్ కనిపిస్తూ లుక్ చాలా బాగుంటుంది ప్లెయిన్గా చేసుకుంటాం. మనం ఇలా మేక్ చేయడం చాలా ఈజీనే అండి. ఫస్ట్ 4 పర్ల్స్ అనేది వైర్లోకి ఎక్కించుకోవాలి. ఆ తర్వాత ఒక కాయిన్ ఎక్కించాలి. ఈ ప్రాసెస్ని ఒక్కసారి చూసారంటే మీరు ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని ఇదే ప్రాసెస్తో మేక్ చేసుకోవాలి. ఫస్ట్ 4 పర్ల్స్ ఎక్కించాలి, ఆ తర్వాత కాయిన్ని ఎక్కించుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర ఇలా కాయిన్స్ ఉంటే ఈ కాయిన్స్తో అయినా మేక్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కాయిన్స్ అంటే మగ్గం వర్క్కి యూజ్ చేస్తాం కదా, ఆ కాయిన్స్తో కూడా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మనము 2-3 డేస్ టైం స్పెండ్ చేసామంటే అమ్మవారికి కావాల్సిన డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా మేక్ చేసుకోవచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా ఎక్కువ రోజులు ఏం లేదు కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే అప్పటికి హడావిడి లేకుండా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. నేను ఈ శ్రావణ మాసంలో అమ్మవారి డెకరేషన్ ఐటమ్ వీడియోస్ ఒక్కటే కాదు, మన బ్లౌజెస్ని తక్కువ టైంలో అండ్ మంచి లుక్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. నేను ఈ కాయిన్స్ మాల్ని 2 చేశానండి. ఒకటేమో షార్ట్ చేశాను, ఇంకొకటేమో లాంగ్గా చేశాను. ఇలా మనం 2 అయినా వేసుకోవచ్చు, లేదు సింపుల్గా కావాలి అంటే ఒకటైనా వేసినా బాగుంటుందని నేను 2 అయితే మేక్ చేశాను. మనం స్టార్టింగ్లో ఎలా అయితే నాట్ వేసుకున్నామో లెంత్ ఎంత కావాలో అది చూసుకొని ఇలా కాయిన్స్ ఎక్కించుకున్న తర్వాత ఎండ్లో కూడా అదే విధంగా 2-3 టైమ్స్ నాట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని అనేది కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా కాయిన్స్తో మాలను అనేది మేక్ చేసుకోవచ్చు. నేను అమ్మవారి కోసం చేసిన డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే నేను లాస్ట్ ఇయర్ చేసినవి, ఈ ఇయర్ చేసినవి మొత్తం కూడా ఒక వీడియోలో చూపిస్తానండి. చూసి ఏవి నచ్చిందో కామెంట్ చేయండి.
అమ్మవారికి ఇలా నేను చేసిన కాయిన్స్ మాల వేసి చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఇయర్ నేను చేసిన ఫస్ట్ ఐటెం ఇదే అమ్మవారి కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.